మాకేంటంటే ఆ ప్యాషన్ ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. ఒక మార్పు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు నంబర్ 1 చేయాలి లక్ష్యంతో ఒక టీం వర్క్తో. మీరందరూ చూశారు, గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఆస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా దేశానికి మనం అందించబోతున్నాం. ఈ ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క పెట్టుబడి వెనకాల వాస్తవంగా ఒక స్టోరీ ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీ బుక్కే రాయొచ్చు. చాలామంది నన్ను ప్రశ్నించారు, డేటా సెంటర్స్ వస్తే మా జీవితాలు ఎలా మారుతాయి అని మాకు ఉదాహరణ చెప్పండి అని చెప్పారు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ కేంద్రంగా డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ మీరు చూశారు, రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంకొక పెద్ద సంస్థ డేటా సెంటర్ పెట్టేదానికి ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు. రేపు క్యాబినెట్ మీటింగ్లో మేము ప్రాసెస్ చేయబోతున్నాం. కానీ డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంటో, డేటా సెంటర్కి కావాల్సిన ఎకోసిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెయింటెనెన్స్, ఒక పెద్ద ఎకోసిస్టమ్ ఉంది. డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి కనుకనే కెరియర్ ఎయిర్ కండిషనింగ్ కూడా శ్రీ సిటీలో వాళ్ళ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసి డేటా సెంటర్స్ కావాల్సిన ఎయిర్ కండిషనింగ్ మొత్తం శ్రీ సిటీలో తయారు చేస్తాం జరుగుతుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనండి, నెట్వర్క్ ఎఫెక్ట్ అనండి. ఈరోజు మేము ఈ పెద్ద పెద్ద కంపెనీల వెనకాల పరిగెడుతున్నాం, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. బట్ వాళ్ళని సపోర్ట్ చేయాలంటే ఎస్ఎంఈస్ ప్లే అ మచ్ లార్జర్ రోల్. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తాం, కంపెనీలు మేము తీసుకొస్తాం. కానీ స్ప్రింగ్ బోర్డ్గా వాడి ₹1 టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 5 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 50 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 500 కోట్లకి వెళ్ళాలని మనందరూ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు ప్రభుత్వానికి ఎస్ఎంఈ అంటే చాలా కీలకమైన ఫోకస్ ఉంది, బాధ్యత ఉంది. అది ముందుకు తీసుకెళ్లేదానికే ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి వీఆర్ సపోర్టింగ్ ఆల్ అవుట్. మీరు చూస్తే వేదికమైన ఉన్న వాళ్ళలో చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా, ఫస్ట్ టైం మంత్రిగా. ఇక్కడ లావే సీనియర్ అనుకుంటా, సెకండ్ టైం ఎంపీ. చిన్ని గారు కానీ ఫస్ట్ టైం ఎంపీఏ, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కొండపల్లి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మాకేంటంటే ఆ ప్యాషన్ ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. ఒక మార్పు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు నంబర్ 1 చేయాలి లక్ష్యంతో ఒక టీం వర్క్తో ఈరోజు మేము అందరం పనిచేస్తాం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చూస్తే మనం $200 బిలియన్ ఉన్నాం. అది 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో